ప్రత్యేకంగా ఫోన్ నంబర్ ఇచ్చి వాట్సాప్ నంబర్ ఇచ్చి 48 అవర్స్ గడిచింది. 48 గంటల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సన్న చిన్నకారు రైతులు, దళిత గిరిజన రైతులు, బలైన వర్గాల రైతులు ఇప్పటివరకు నంబర్ ఆఫ్ కాల్స్ 3562 కాల్స్ వచ్చినాయి. ఈ నిమిషం వరకు మెసేజ్ల రూపంలో వాట్సాప్లో వారి ఫిర్యాదులను వ్రాతపూర్వకంగా పంపినటువంటి ఫిర్యాదులు 42,984 ఫిర్యాదులు వచ్చినాయి. 48 గంటల్లో 3,562 కాల్స్, 42,984 మెసేజ్లు వివిధ పద్ధతిలో ఫిర్యాదులు అందినాయి తెలంగాణ భవన్కి. అంటే 48 గంటల సమయంలో గంటకి 875 కంప్లైంట్స్ ఈ తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రుణమాఫీ ఇష్యూలో అనేక కొర్రీస్ పెడతా ఉన్నది, ఇబ్బందులు పెడతా ఉందని అనేక మంది రైతులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటివరకు వచ్చినటువంటి ఫిర్యాదుల్లో కొన్ని హైలైట్స్, కొన్ని మాత్రమే ఇవాళ తెలంగాణ ప్రజల ముందు, రైతుల ముందు మరొకసారి పెట్టదలుచుకున్నాం. ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశమే వదిలించుకోవాలని హామీ ఇచ్చినాం కదా. బీఆర్ఎస్ గొంతెత్తి డిమాండ్ చేసింది రుణమాఫీ వెంటనే చేయాలి, 100 రోజులు అయిపోతుంది అని చెప్పి బీఆర్ఎస్ గొంతుకు భయపడి రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ మీద ఒట్టుపెట్టి తప్పించుక తిరగలేని తప్పని పరిస్థితుల్లో మాత్రమే ఈ రుణమాఫీకి నిర్ణయం ముందుకు వచ్చిన విషయం అర్థమవుతా ఉన్నది. రేషన్ కార్డు ప్రామాణికం కాదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు, వ్యవసాయ శాఖ మంత్రి గారు అన్నారు. కానీ వాళ్ళు ఏమైంది, గ్రామ స్థాయిలో పరిశీలన చేస్తే రేషన్ కార్డు ప్రామాణికంగా రేషన్ కార్డు ఉన్నటువంటి కుటుంబంలో ఒక్కరికి మాత్రమే రుణమాఫీ వర్తిస్తున్నట్టు ఇవాళ రైతులు దాదాపుగా గ్రామాలు, తండాలు, హామ్లెట్స్ నుంచి ఒకసారి పరిశీలన చేస్తే ఇవాళ 4,500 పైచిలకు గ్రామాల నుంచి ఫిర్యాదులు ఇప్పటికే వచ్చినాయి. ఇంకా ఫిర్యాదుల సెంటర్ కొనసాగుతున్నది. క్షేత్రస్థాయి పరిశీలన బీఆర్ఎస్ పార్టీ ఏ స్థాయిలో చేస్తుందో ఈ రుణమాఫీ ముమ్మాటికి ప్రతి అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు వర్తించాలని చెప్పి ఇవాళ వర్తించినటువంటి రైతుల పక్షాన నిలబడడానికి ముందుకు పోతుంది బీఆర్ఎస్ పార్టీ. ముఖ్యంగా మిత్రులారా, ఇందులో ప్రధానంగా రేషన్ కార్డు ప్రామాణికం చేసుకోవడం ద్వారా లక్షలాది మంది రైతులు ఇవాళ నష్టపోతూ ఉన్నారు. ఆధార్ కార్డు పాస్బుక్ మీద ఉన్నటువంటి నంబర్ కానీ, తర్వాత బ్యాంకు రుణం పొందినప్పుడు నమోదైనటువంటి నంబర్ కానీ, తర్వాత ఆధార్ మీద, ఒరిజినల్ ఆధార్ మీద నంబర్ కానీ మ్యాచ్ కావాలని చెప్పి అన్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర నంబర్ తప్పు ఉంటే, ఇది వ్యవసాయ రైతులకు సంబంధించిన అంశం. అక్షరాస్యులు ఉంటారు, నిరక్షరాస్యులు ఉంటారు. దాన్ని పరిగణలో తీసుకోకుండా ఇవాళ నంబర్ మ్యాచ్ కావాలంటే ఎక్కడైనా ఒక నంబర్ మిస్ అయినా, మిస్టేక్ అయినా రుణమాఫీ వర్తించడం లేదు. ఆ తర్వాత పెళ్లిగాని బిడ్డ అప్పుడు మేజర్ అయి ఉంటుంది ఇంట్లో, తర్వాత సపరేట్ ల్యాండ్ ఉంటుంది, రుణం పొంది ఉంటారు. పెళ్లి చేసి అత్తగారింటికి పంపించిన తర్వాత ఇప్పుడు స్థానికత లేదు అనే పేరు మీద, రేషన్ కార్డులో పేరు లేదనే పేరు మీద వారిని అనర్హులుగా చూపిస్తున్నారు. తర్వాత బ్యాంకు రుణం పొందిన్లు, ఆధార్ కార్డు ఇప్పుడు పరిశీలన చేస్తే మైనర్గా ఉన్నది, కానీ ఆ అమ్మాయికి పెళ్ళై ఉన్నది, పెళ్ళయింది, అత్తగారింటికి వెళ్ళిపోయింది. కానీ ఆధార్ కార్డు పరిశీలించి మైనర్ కాబట్టి రుణమాఫీ వర్తించదని చెప్పి వారిని ఇంటికి పంపిస్తున్నారు. వీసా పొందినటువంటి కుటుంబంలో కూడా వీసా ఉన్న పాపాన వాళ్ళ పిల్లలు ఉన్నత చదువుల కోసం ఎక్కువ మార్క్స్ సంపాదించి తెలివిగల పిల్లలు విదేశాలకు పోతే వాళ్ళను చూడడానికి వెళ్ళినటువంటి తల్లిదండ్రులకు వీసా వర్తిస్తే, వీసా ఉన్నటువంటి వాళ్ళకు కూడా
ఇలా రుణమాఫీ అనర్హులని చెప్పి ఇంటికి పంపిస్తున్నారు తిరిగి. 1B మీద గతంలో రుణాలు పొందేది రైతులు. పాస్బుక్ చేతులు లేనప్పుడు 1B ఎంఆర్ఓ గారు జారీ చేసే 1B మీద రుణాలు పొందేది. ఇలా 1B మీద కూడా రుణమాఫీ జరగటం లేదు. ఈ పద్ధతిలో గతంలో ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం మాఫీ చేసినటువంటి నిబంధనలను ఏ నిబంధనలను తొలగించిండ్రు, ఏ నిబంధనలను పాటిస్తున్నారో ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేదు. ఇలా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నది రుణమాఫీ. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వము రుణం తీసుకున్న, పంట రుణం తీసుకున్న, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ను పరిగణలో తీసుకొని ఏ పంటకు ఎంత రుణమైతే తీసుకొని ఉన్నారో ప్రతి రైతుకు సంబంధించినటువంటి రుణాన్ని రుణమాఫీ చేయాలని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇవాళ రైతు బంధు మేము ఇచ్చినాం. దాదాపు 70,000 పైసలు కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో రైతులకు అందించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ రైతు బంధు బదులు రైతు భరోసా అన్నారు. గత రబీ సీజన్లో రైతు బంధు పేరు మీదనే మమా అనిపించుకున్నారు. అందులో 4 నుంచి 5,000 కోట్ల రూపాయలు సేవింగ్ చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము. ఇవాళ ఇప్పటికీ రైతు భరోసా దిక్కు లేదు, పాత రైతు బంధు దిక్కు లేదు. ఈ పైసలు ఆ పైసలు కలిపే ఇప్పటి వరకు 12,000 పైసలు కోట్ల రుణమాఫీ 2 దఫాలుగా ఏదైతే జరిగిందో ఈ డబ్బులనే రైతులకు మసిబూసి మారేడుగాయ చేసి గోల్మాల్ చేసి వాళ్ళకు రావాల్సినటువంటి మరి పెట్టుబడిని ఇలా రుణమాఫీ రూపంలో మీరు పంపించేది నిజమా కాదా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము